చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్స్ ని డీటెయిల్డ్ గా టచ్ చేశాడు ఆదిత్యదార్. ఐ కెన్ క్లియర్లీ సీ హిస్ ప్యాషన్ ఫర్ కంట్రీ. అంటే ఆయన ఇండియన్ క్రికెట్ టీమ్ కి హీ వాంటెడ్ టు ప్లే, బట్ అది అవ్వలేదు అని చెప్పి ఆయన అలా నిరాశ పడకుండా హీ టర్న్డ్ ఆల్ దట్ ప్యాషన్ ఫ్రమ్ స్పోర్ట్స్ ఇన్ టు ఆర్ట్స్. అలా చేసే మనకి ఉరి, దురంధర్ 1, దురంధర్ 2 అండ్ ఐఎమ్ షూర్ మెనీ మోర్ మాస్టర్ పీసెస్ ఇన్ పైప్ లైన్. ఇక ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి అంటే కరేజ్, ఫ్యూయల్, రివెంజ్ అన్ని కూడా చాలా ఇంటెన్స్ ఎమోషన్స్. ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ ని మనకి కన్వే చేయడానికి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కాస్టింగ్ తో పాటు కావాల్సింది ఏంటి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 4 hours మూవీకి అందించడం అనేదే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈస్ లైక్ ఆక్సిజన్ టు దిస్ ఫిలిం. ఇక ఈ సినిమాకి ఒక కన్ను ఆదిత్యధార్ అయితే ఇంకొక కన్ను రణ్వీర్ సింగ్. వెరీ సీరియస్ క్యారెక్టర్, మ్యాన్ ఆఫ్ యాక్షన్, నో వర్డ్స్, చాలా తక్కువ డైలాగ్స్, ఒక సస్పెన్స్ ని, ఒక ఎమోషన్ ని ఎంత అద్భుతంగా పండించాడంటే ఐ థింక్ హీ డిజర్వ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ దిస్ ఫిలిం, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ రణ్వీర్ సింగే కాదు, ఇందులో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ రాంపాల్ క్యారెక్టర్ కి 1 తో పోలిస్తే 2 లో చాలా స్కోప్ ఉంది. అండ్ సంజయ్ దత్, ఎస్పీ అస్లాం, ఆయన రియల్ లైఫ్ లో కూడా 10 అటాక్స్ చేశారంట ఆయన్ని చంపడానికి, బికాస్ హీస్ అగేన్స్ట్ గ్యాంగ్స్టర్స్ కాబట్టి పాకిస్తాన్ లో. ఫైనల్ గా ఆఫ్టర్ సో మెనీ అటాక్స్ ఫైనల్ గా చనిపోయాడంట. సో డెఫినెట్లీ ఈ మూవీలో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్, అసలు చావుకి కొంచెం కూడా భయపడటం కాదు కదా, అసలు డెత్ ని రికగ్నైజ్ కూడా చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో. ఇక ఈ సినిమాలో వాట్ స్టూడ్ అవుట్ ఫర్ మీ, నాకు టేక్అవే ఏంటి సినిమాలో అంటే మాత్రం హౌ పర్పస్ కెన్ ఫ్యూయల్ అవర్ లైఫ్. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ దే హ్యావ్ ఎ మిషన్ అండ్ దే ఆర్ ఫియర్స్లీ కమిటెడ్ టు దట్ మిషన్, కమ్ వాట్ మే. నేను ఇందాక అన్నట్టు అసలు చావుని రికగ్నైజ్ కూడా చేయని క్యారెక్టర్స్. సో అవన్నీ క్యారెక్టర్స్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, అంటే ద వే దే ఫెల్ట్ దేర్ మిషన్ లైక్ అన్ ఆక్సిజన్ ఎంత బాగా అనిపించిందంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్.